ఇంకా ఏఐ గురించి చూస్తే $400 బిలియన్ ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద 2025 లో ఈ బిగ్ 4 కంపెనీస్ ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో దీని మీనింగ్ ఏంటి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీలో జాబ్స్ చాలా క్రియేట్ అవుతుంది. నిజం చెప్పాలంటే ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద యుఎస్ లో ఇన్వెస్ట్మెంట్ మనం చూస్తే డేటా సెంటర్స్ కోసం కానీ, చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ దీని మీద పెట్టే ఇన్వెస్ట్మెంట్ అనేది డేటా సెంటర్ కన్స్ట్రక్షన్ కి పెడుతున్న ఇన్వెస్ట్మెంట్ యుఎస్ లో ఆఫీస్ స్పేస్ బిల్డింగ్స్ కట్టేదానికంటే కూడా ఎక్కువ కాస్ట్ అంట. అంటే ఈ బిగ్ 4 కంపెనీస్ అన్ని ఏం చేస్తున్నాయి అంటే ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, అంటే మనం ఈ రెవల్యూషన్ మిస్ అయిపోతామేమో. ఇప్పుడు పర్సనల్ కంప్యూటర్ లో ఫస్ట్ మైక్రోసాఫ్ట్ డామినేట్ చేసింది. మొబైల్ ఫోన్స్ లో చాలా ప్లేయర్స్, యాపిల్ ఇలాంటి ప్లేయర్స్ వచ్చి డామినేట్ చేశారు. అలాగే ఈ ఏఐ లో మేమే ముందుండాలి అని చెప్పి ఫోమోతో ఏం చేస్తున్నారంటే హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ పంప్ చేస్తున్నారు. అంటే 25 లో ప్లాన్ చేసిన క్యాపెక్స్ కంటే కూడా డబుల్ ఇన్వెస్ట్ చేశారు. సో దీని వల్ల ఏమవుతుంది అంటే ఎవరైతే ఫాస్ట్ గా ఏఐని నేర్చుకుంటారో, ఎవరైతే ఫాస్ట్ గా ఏఐ పాయింట్ ఆఫ్ వ్యూ లో బిజినెస్ ని చూస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి. సో మనం అనుకుంటాం ప్రపంచం అంతా ChatGPT వాడుతుంది అనుకుని 8 మిలియన్ పీపుల్ యూజెస్ ఏఐ వీక్లీ. కానీ ఇందులో పవర్ యూజర్స్ అంటే చాలా దానికి ప్రాపర్ గా వాడే పవర్ యూజర్స్ చాలా తక్కువ మంది. అంటే స్టిల్ ఏఐ నేర్చుకోవాలి, ఏఐని యూజ్ చేసి గ్రో అవ్వాలనుకునే వాళ్ళకి స్టిల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి.